రూ. 150కి చేరుకున్నది. బంగారం వెలుగులు విరజిమ్ముతుంది. తగ్గేదేలే అంటూ రోజు రోజుకు కొత్త రికార్డులతో దూసుకుపోతుంది. తాజాగా ఢిల్లీలో తులం వెలిగి బంగారం ధర 83,750కి ఎగబాకింది. ఇది ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుంటే కొత్తగా నగలు కొనుక్కోవాలనుకునే వారికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో కనకం ఇంకెన్ని కొత్త శిఖరాలకు చేరుకుంటుందోనని ఉత్కంఠ పెరిగిపోతుంది. అంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఈ బంగారం ధరకు ఇంత అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిందని చెప్పేసి పెరిగిందని చెప్పేసి కూడా ఒకరు చెప్తా ఉన్నారు. నిన్న సిపిఎం పార్టీ కార్యదర్శిగా జాన్ వెస్లీ నిన్న ఛార్జ్ తీసుకున్నాడు. సో ఇన్నేళ్ల తర్వాత తొలిసారి సిపిఎం పార్టీ దళిత వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పచెప్పింది. దానికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. పార్టీ సొంతంగా బలపడడమే తొలి ప్రాధాన్యం. ఇన్ని రోజులు ఒక పార్టీకి ఎన్నికల ముందు ఒక పార్టీతోటి పొత్తు పెట్టుకొని ఎలక్షన్లోకి వెళ్తారు. ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నాం, మేము ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నాం, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాం, మేము బలపరుస్తున్నాం, ఆ పార్టీకి ఓటే అని చెప్తారు. ఆ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళా ఆ పార్టీ మీద ఆ పార్టీతో ఉండకుండా మళ్ళీ ప్రతిపక్షం ఎంతసేపు ఉన్న ప్రతిపక్షాలతో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొని ముందుకెళ్లే కమ్యూనిస్ట్ పార్టీ ఇకపై సొంతంగా బలపడడమే ప్రాధాన్యం అనే నినాదంతో ముందుకెళ్తున్నట్టు మొన్న మహాసభలో ఆ నిర్ణయం తీసుకున్నట్టు నిన్న జాన్ వెస్లీ చెప్పారు. శ్రామిక అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వెల్లడించారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ మరే పార్టీ అధికారంలో ఉన్నా రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్నారు. సో తెలంగాణలో బీజేపీ రూపంలో వస్తున్న ప్రమాదాన్ని గుర్తించి ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరిచే కార్యక్రమాలు చేపడతామన్నారు. మొదటి నుంచి కూడా కమ్యూనిస్టులు అంటే బీజేపీకి వ్యతిరేకంగానే పనిచేస్తారు. సో రాష్ట్రంలో ఒకవైపు ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టు ఉద్యమం బలంగా ఉన్న తెలంగాణలో క్రమక్రమంగా తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత క్రమక్రమంగా కమ్యూనిస్టుల ఉద్యమాలు అలా పార్టీ ప్రాబల్యం తగ్గుకుంటూ వచ్చింది. గత 5-10 ఏళ్లలో చూసుకుంటే బీజేపీ మెల్లమెల్లగా పెరుగుకుంటూ వచ్చింది. అందులో భాగంగానే 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు. హైదరాబాద్లో 40 దాకా మున్సిపల్ స్థానాలు గెలుచుకున్నారు. 8 ఎంపీలు గెలుచుకున్నారు. వీళ్ళకేమో ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేదు, ఇది కూడా లేని పరిస్థితిలో ఇది ఉన్నది. సో ఈ పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టిన జాన్ వెస్లీ చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే పార్టీని బలపరుచుకుంటాం, సొంత కాళ్ళ మీద నిలబడతాం, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతాం. ఇప్పుడు కనుక మీరు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడకపోయినా ఫస్ట్ మీ పార్టీని బలంగా చేసుకోవడం మీద దృష్టి పెట్టడం అనేది సిపిఎం పార్టీకి కమ్యూనిస్ట్ ఉద్యమాలకు అవసరం. చిన్ననాటి నుంచి ఎమ్మెల్యే పార్టీల తర్వాత సిపిఎంలో రాజకీయ నిర్మాణ నేపథ్యం ఎదిగిన తీరుకు ఆయన ఏకగ్రీవంగా పార్టీ ఎన్నుకుందని అన్నారు. కేటీఆర్ ఏ మొహంతో ధర్నాకు వచ్చాడు? కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకైనా వస్తాడో రాడో చెప్పాలి. ముఖాముఖి కార్యక్రమం సందర్భంగా మీడియాతో మంత్రి కోమటిరెడ్డి తిట్టింది. నిన్న అడ్డగోలుగా తిట్టింది సారు. రైట్, ఇందులో మనం ఇందాక అనుకున్నాం కదా, ఆ వార్తకు ఒకసారి డీటెయిల్గా పోతే కేటీఆర్ హరీష్ కొట్లాట, ప్రతిపక్ష నేత పదవి కోసం తన్నుకుంటున్నారు. ఆ ఇద్దరు నా కాలుగోటికి సరిపోరు. కేసీఆర్ పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. బీఆర్ఎస్ రైతు ధర్నా అట్టర్ ఫ్లాప్. గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు.